ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సుమేధ. ఈరోజు స్లీపింగ్ బెడ్ శాండ్ డ్యూన్స్కి ట్రిప్కి వెళ్తున్నాము. మాకు 3 అవర్స్ టైం పడుతుంది. సో 1 డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకున్నాము. చూడండి మొత్తం వ్యూ ఎంత బాగుందో. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి ఈ వ్యూలోనే ఆల్మోస్ట్ 15 మినిట్స్ దాకా రోడ్ మొత్తం ఇలానే ఉంటుంది. రెండు వైపులా చెట్లు ఉండేసి. యాక్చువల్గా దీనికి కార్ పార్కింగ్కి $25 ఛార్జ్ చేస్తారు. బట్ ఆ రోజు జూలై 4th కాబట్టి మాకు ఫ్రీ విజిటింగ్ ఇచ్చారనమాట. సో ఇది ఈ రూట్ చాలా బాగుంది. వ్యూ పాయింట్. అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారనమాట. సో ఇక్కడ నించొని చూస్తే మనకు మొత్తం వ్యూ క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో మేము కొన్ని ఫొటోస్ ఇక్కడ దిగామన్నమాట. యాక్చువల్గా శాండ్ డ్యూన్స్. సో ఇలా ఉంటుంది. మొత్తం శాండ్ ఉంటుంది. మనం శాండ్లో వాక్ చేసుకుంటూ డౌన్కి వెళ్ళాలన్నమాట. డౌన్లో మొత్తం ఇలా ఉంటుంది. వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి. ఇలా ఉంది కదా, ఈ మొత్తం శాండ్ పైనుంచి కింది వరకు మనం నడవాలి. పైనుంచి కిందికి వచ్చేటప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది. సో అందరం రాగలము. పైనుంచి తీసిన వీడియో చూడండి ఎలా ఉందో. వ్యూ చాలా చాలా బాగుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఆల్ ద వే చాలా డౌన్కి వెళ్ళాలి. దిగడం చాలా ఈజీనే, బట్ మళ్ళీ రివర్స్ పైకి ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంది. ఆల్మోస్ట్ 400 ఫీట్స్ ఇసుక కొండలంట. సో ఇన్ కేస్ మనం పైకి రాలేకపోతే అక్కడ రెస్క్యూ టీమ్ ఉంటుంది. వాళ్ళకి మనం ఆల్మోస్ట్ $1000 to $5000 పే చేస్తే వాళ్ళు మళ్ళీ మనల్ని పైకి తీసుకొస్తారంట. అదే కిందికి వెళ్ళడానికి సూపర్ ఎక్సైటెడ్గా ఉంది. కిడ్స్ ఈజీగా ఎక్కగలరు, బట్ అడల్ట్స్ కొంచెం డిఫికల్ట్. రావడానికి ఆల్మోస్ట్ 45 మినిట్స్ to 1 అవర్ పడుతుంది. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ రావాలి. సుమేధ వాళ్ళ డాడీ కిందికి వెళ్ళారు. సుమేధ చాలా బాగా ఎంజాయ్ చేసింది కింద. చూడండి ఇవి అక్కడ వీడియోస్. వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి కింద. కిందికి వెళ్ళడం చాలా ఈజీనే. ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్లో మనం కిందికి వెళ్ళిపోవచ్చు. అయిన టాస్క్ వచ్చేసి కింద నుంచి పైకి రావడం. ఇక్కడ చూడండి సుమేధ ఎలా వస్తుందో. పైకి వచ్చేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 400 ఫీట్స్ హైట్ ఉంది ఇది. సో కొంతమంది పైకి ఎక్కలేక మధ్యలో చాలా సఫర్ అవుతూ వస్తున్నారు. పిల్లలైతే కొంచెం ఈజీగానే పైకి రాగలరు. సో మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ కూర్చొని, అది ఇసుక కదా, మనం పైకి వస్తున్నా స్కిడ్ అయ్యి మళ్ళీ కిందికి బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి 45 మినిట్స్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. మొత్తానికి సుమేధ పైకి వచ్చేసింది ఆఫ్టర్ 1 అవర్. సో ఇంకా పైకి వచ్చాక మేము లంచ్ చేసేసి అక్కడ దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళామన్నమాట. వచ్చేసాము. ఇక్కడ కాసేపు పిల్లలందరూ ఆడుకున్నారు. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 to 6కి మేము రిటర్న్ అయ్యాము. వచ్చేటప్పుడు ట్రావెల్ సిటీ డౌన్ టౌన్కి వెళ్ళామండి. ఆ రోజు జూలై 4th కాబట్టి సో డౌన్ టౌన్ మొత్తం ఫుల్ క్రౌడ్తో ఇలా ఉంది. ఫైర్ వర్క్స్ కూడా నైట్ టైం జరుగుతాయి జూలై 4th రోజు యూఎస్లో.
డౌన్ టౌన్ చూసి అలానే ఇంటికి రిటర్న్ అయిపోయాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే ట్రిప్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.